హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి డే 60 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి మనమైతే రివ్యూ ఇస్తున్నాము. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చూస్తున్నట్లయితే ఇమాన్యుల్ కానీ ఇంకా తనుజ వచ్చేసి చాలా కన్నింగ్గా గేమ్ ఆడారనేసి నాకు అనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా? చాలా కన్నింగ్గా అయితే ఆడారండి. గౌరవ్ వచ్చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడి చాలా ఇంత బాగా చేసినప్పటికీ కూడా అతనికి సేఫ్టీ కార్డ్ ఇవ్వకుండా వీళ్ళు మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి పన్నాగాలన్నీ పండి లాస్ట్‌కి గౌరవ్‌కే ఇచ్చారు గానియండి. అలా కాకుండా చాలా కన్నింగ్‌గా గేమ్ అయితే ఆడారు. తనుజ ఏం పెద్దగా గేమ్ అయితే ఆడలేదు. అయినప్పటికీ కూడా సేఫ్టీ కార్డ్ కావాలని చెప్పేసి చాలా రచ్చ అయితే చేసింది. ఇప్పుడు ఎపిసోడ్‌లకైతే వెళ్ళిపోదాము. ఇది ఎంత పెద్ద లెంతీగా అయితే ఏముండదు కానియండి. చాలా షార్ట్‌గా అయితే ఉంటుంది. క్లారిటీగా అయితే చెప్పుకుందాము. ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుల్, రాము, తనుజ వీళ్ళందరూ డిస్కషన్ అయితే చేసుకో ఉంటారు. ఎందుకంటే మామూలుగా గోస్ట్ టాస్క్ ఏదైతే పెట్టారో దాని రిలేటెడ్గా వాళ్ళు ఆరెంజ్ టీం వాళ్ళు గెలిచారు కాబట్టి కార్డ్ ఎవరికి ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. డిస్కషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆరెంజ్ టీంలో రాము వచ్చేసి అస్సలు ఏమే కానీ డిస్కషన్ కానివ్వండి, ఒక స్టాండ్ తీసుకునే విధానం కానివ్వండి ఏమీ చేయడం లేదు. చాలా చెత్తగా అయితే ఉన్నాడు. అండ్ ఆల్సో తన కోసం తనైతే స్టాండ్ తీసుకోకుండా చాలా కేర్ఫుల్గా గేమ్ ఆడాలనేసి ఇంట్రెస్ట్ ఏమాత్రం చూపించకుండా అసలు ఏంటో అయోమయంలో ఉన్నట్లు రాము అయితే అనిపించాడండి. ఇప్పుడు ఆరెంజ్ టీం గెలిచింది కాబట్టి ఆ ఆరెంజ్ టీంలో రాము ఉన్నాడు కాబట్టి నేనైతే ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి తనుజ అయితే సేఫ్టీ కార్డ్ తీసుకుంటుందండి ఇమాన్యుల్ దగ్గర నుంచి. ఇంకా అందరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. తనుజ వచ్చేసి నాకు కావాలి, ఎందుకంటే ఈ వీక్ నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను, ఒకవేళ రెబల్స్ నన్ను తీసే అవకాశం అయితే ఉంది, సో నాకైతే సేఫ్టీ కార్డ్ కావాలి అని చెప్పేసి డిస్కషన్ అయితే చేసుకో ఉంటారు. లాస్ట్కి తనుజకే సేఫ్టీ కార్డ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ సంజనాతో నాకు రెబల్ అనేసి ఒక స్లిప్ అయితే దొరికింది, దొంగ ఎవరో అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను, ఆమె అనేసి నాకు కూడా తెలిసిపోయింది. అంటే నిఖిల్కి వచ్చేసి ఆల్రెడీ వీళ్ళ మీద డౌట్ అయితే ఉంది. ఆ స్లిప్ ఏదైతే దొరికిందో గౌరవ్కి స్లిప్ దొరికింది కదా, ఆ గౌరవ్కి దొరికిన స్లిప్లో వచ్చేసి దివ్యానే రెబల్ అని చెప్పేసి వీళ్ళకైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ కనిపెట్టేశారు. ఇంకా ఓటింగ్ అయితే వేసుకుంటూ ఉంటారు. ఇంకా రాము వచ్చేసి చెప్తా ఉంటాడు నా సపోర్టింగ్ మీకే ఇస్తాను అని చెప్పేసి. గౌరవ్ వచ్చేసి దివ్యాకి రెబల్ అనేసి చెప్తారు. కన్ఫామ్గా అక్కడ వచ్చేసి చెప్తా ఉంటారండి దివ్యానే రెబల్ అయిపోయింది అని చెప్పేసి. గౌరవ్కి ఇమాన్యుల్కి ఇద్దరికి స్లిప్ దొరికింది కాబట్టి వాళ్ళకైతే కన్ఫామ్గా తెలిసిపోయింది రెబల్స్ ఎవరెవరు అని చెప్పేసి. ఇంకా తనుజ వచ్చి వాళ్ళ టీంలో ఎందుకు తీసేస్తుంది, సేఫ్ కార్డ్ని తనుజాకి అయితే ఇచ్చేశారు. ఎందుకు సేఫ్టీ కార్డు నాకు ఇవ్వాలి అంటే ఈ విధంగా అయితే చెప్తా ఉంటుంది. అంటే నేను బాగా గేమ్ అయితే ఆడాను కదా, నాకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కావాలి అని చెప్పేసి నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను, అందుకోసమే నాకైతే కార్డు ఇచ్చేయండి అని చెప్పేసి తనుజ అయితే చెప్తా ఉంటుంది. తనుజాకి అయితే కెప్టెన్సీ కంటెండర్ సేఫ్టీ కార్డ్ అయితే ఇచ్చేస్తారు. నెక్స్ట్ కళ్యాణ్, దివ్య అయితే డిస్కషన్ చేసుకుంటా ఉంటారు. దేని గురించి అంటే రెబల్స్ ఎవరెవరు ఉంటారు, ఎవరై ఉంటే బాగుంటుంది, ఎవరై ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. సుమన్ శెట్టి గారికి అయితే కాల్ అయితే వస్తుందండి. ఇంకా ఫోన్ అయితే వచ్చినప్పుడు ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తారు, మీరు రెబల్స్గా మీ పూర్తి సమయం అయితే పూర్తి అయిపోయింది, దొంగతనాలు చేసే వాటికి అన్నిటికి కూడా పూర్తి అయిపోయింది, మీరు సక్సెస్ఫుల్గా అన్నీ కూడా చాలా బాగా చేశారు, సో మీకు ఇప్పటి నుంచి అయితే ఇంకా పూర్తి అవుతుంది, ఈ విషయాన్ని తీసుకువెళ్ళి మీరు దివ్యకు కూడా చెప్పండి అనేసి చెప్తా ఉంటాడు బిగ్ బాస్ వచ్చేసి. కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అనేసి చెప్తారు. నెక్స్ట్ కాల్ వచ్చేసి ఇమాన్యుల్ అయితే ఎత్తుతాడు. ఇమాన్యుల్ ఎత్తినప్పుడు మీ గ్లో కొంచెం ఎక్కువ అయిపోయింది ఇమాన్యుల్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు ఇంకా రీతుకి ఫోన్ ఇవ్వండి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు. రీతుకు ఫోన్ ఇచ్చిన తర్వాత న్యూ రెబల్ మీరు ఈ రెబల్ కాబట్టి మీకైతే ఒక సీక్రెట్ టాస్క్ అయితే నేను ఇస్తున్నాను, దాన్ని సక్సెస్ఫుల్గా మీరు చేసేయాలి, అప్పుడు మీకు ఒక ఛాన్స్ అయితే ఉంటుంది, ఎవరినైనా కంటెండర్షిప్ నుంచి తీసేయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే రీతుకి అయితే చెప్తా ఉంటాడండి. ఎవరికంట కూడా పడకూడదు మీరు, ఒకవేళ అట్లా ఎవరైనా తెలుసుకునింటే మీరే కంటెండర్షిప్ నుంచి తొలగిపోవాల్సిందైతే ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే రీతుకి చెప్తాడండి. నెక్స్ట్ రీతు వచ్చేసి ఇంకా గొడవ పడాలి కదా, ఈ సీక్రెట్ టాస్క్ ఏంటంటే మీరు సీరియస్గా ఒకరితో గొడవ పడాలి, అదే టాస్క్ అయితే బిగ్ బాస్ ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఇంకా నిఖిల్తో గొడవ పడడానికి చిన్న చిన్నగా ట్రై అయితే చేస్తూ ఉంటుంది, కానీ అక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ దగ్గరకు వచ్చేసి ఇంకా గొడవ పెద్దగా రచ్చ అయితే చేసేస్తుందండి హౌస్ మొత్తం కూడా. ఏంటంటే
ఎందుకు నువ్వు డెమాన్ పవర్‌ని తీసేసావు? డెమాన్ పవర్‌ని నువ్వు ఎందుకు తీసావు? ఫస్ట్ అయితే మేమందరం మాట్లాడుకుని ఉంటాం గదా! మీరు తీసేయొద్దు మా టీమ్‌లో నుంచి అని చెప్పేసి. మీరెందుకు కావాల్సికల్లా డెమాన్ పవర్‌ని తీసేసారు? మా టీమ్ ఇప్పుడు వీక్ అయిపోయి ఉంటుంది కదా! అని చెప్పేసి రీతు వచ్చేసి ఇమాన్యుయల్‌తో అయితే చెప్తా ఉంటది. ఇమాన్యుయల్ వచ్చేసి నేనొక్కడినే గాదు గదా తీసింది, అందరూ కూడా తీశారు గదా చాలామంది. ఏంటి నువ్వు ప్రతిసారి నా దగ్గరికే వచ్చి అడుగుతా ఉంటావు. నేనేమన్నా కావాల్సికల్లా తీసానా? ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ గేమ్ రీతు అని చెప్పేసి రీతుకైతే ఇమాన్యుయల్ చెప్తా ఉంటాడు. గేమ్ అని చెప్పేసి నువ్వైతే గేమ్‌లో వెన్నుపోటు పొడుస్తావా? అని చెప్పేసి రీతు అయితే మామూలు యాక్టింగ్ అయితే చేయలేదండి ఇక్కడ. చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఎవ్వరికి ఏ మాత్రం కూడా డౌట్ రాకుండా చాలా బాగా గొడవ అయితే పెట్టుకునింది ఇమాన్యుయల్‌తో. చాలా సీరియస్‌గా గొడవ అయితే పెట్టుకునిందండి. ఇంకా రాము కూడా మధ్యలోకైతే వస్తాడు. మధ్యలోకి వచ్చినప్పుడు నీకేం అవసరము? నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి అని రీతు అడిగినప్పుడు, అవును నేను స్టాండ్ తీసుకుంటాను. ఇక్కడ మాత్రం వచ్చినాడండి రాము స్టాండ్ తీసుకోవడానికి. అతని మీద అతను స్టాండ్ తీసుకోడు గానీ వేరే వాళ్ళ పైకైతే మాత్రం చాలా బాగా స్టాండ్ అయితే తీసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంక టాస్క్ పూర్తయిపోయింది. గొడవ అయితే జరిగిపోయింది కదా! ఇంక వాష్‌రూమ్ ఏరియాలో ఉన్న కెమెరాకైతే చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. చెప్పినప్పుడు రీతు అక్కడికి వెళ్ళేసి ఇంకా బిగ్ బాస్ నేనైతే ఒకరితో గొడవ పడినాను ఇమాన్యుయల్‌తో పూర్తయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉంటది. ఫస్ట్ వచ్చేసి ఇంకా గౌరవ్‌నైతే తీద్దాము అని చెప్పేసి అన్ని దాని తర్వాత బిగ్ బాస్ నాకు 2 మినిట్స్ టైం కావాలి. నేను మళ్ళీ వచ్చి చెప్తాను ఎవరి పేరు తీసేయాల్సింది ఉంటుందో. నాకైతే 2 నేమ్స్ మీద డౌట్ ఉంది అని చెప్పేసి రీతు అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఇంకా టాస్క్ అయితే మొదలవుతుంది. ఇది వచ్చేసి దివ్య చేత చదివించండి అని చెప్పేసి ఫోన్ ఎత్తిన వాళ్ళకైతే బిగ్ బాస్ చెప్తారండి. ఈ పర్టికులర్ టాస్క్‌కి వచ్చేసి సంజన గారు సంచాలకులుగా అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ వచ్చేసి పవన్ ఎత్తుతాడు. పవన్ ఎత్తినప్పుడు ఇంకా సాయికి అయితే ఫోన్ ఇవ్వమని చెప్తారు. ఫోన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే రెబల్ అంటే రీతు వచ్చేసి శ్రీనివాస్ సాయిని వచ్చేసి కంటెండర్‌షిప్ నుంచి అయితే తొలగించడం జరిగిందండి. ఆ విషయాన్ని మీరు రెబల్స్ చేత తీసేయబడ్డారు. సో మీరు కంటెండర్‌షిప్ నుంచి మీరైతే తొలగిపోతున్నారు. మీ టీ షర్ట్‌ని తీసుకువెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టేయండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటారు. ఇంకా అందరికీ అయితే చెప్తా ఉంటాడు. ఈ రకంగా నన్నైతే రెబల్స్ అయితే తీసేశారు. సో నేను కంటెండర్‌షిప్ నుంచి అయితే తొలగిపోయాను. టీ షర్ట్ తీసుకువెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టమని చెప్పారు అని చెప్పేసి సాయి వచ్చేసి అందరికీ హౌస్‌మేట్స్‌కి అందరికీ కూడా చెప్తా ఉంటాడు. టాస్క్ అయితే మొదలవుతుంది. ఈ టాస్క్ ఏం లేదండి, వాటర్ టాస్క్ ఉంటుంది ఒకటి. అంటే ప్రతి టీం నుంచి అంటే 3 టీంలు ఉన్నాయి కదా! 3 టీంలో నుంచి ఇద్దరైతే ఆడాల్సింది ఉంటుంది. ఆరెంజ్ టీము, బ్లూ టీము అండ్ పింక్ టీము. ఫస్ట్ వచ్చేసి ఒకరైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటారు. ఇంకొకరు వచ్చేసి మధ్యలో ఉంటారు. స్టార్టింగ్ ఉన్న వాళ్ళు బకెట్‌లో నుంచి వాటర్ తీసుకొని అంటే డ్రమ్ అయితే ఏర్పాటు చేసింటారు కదా! ఆ డ్రమ్‌లో నుంచి బకెట్‌తో వాటర్ తీసుకొని అంటే ముందున్న వాళ్ళకి వేయాలి. ఆ ముందున్న వాళ్ళు మళ్ళీ వచ్చేసి వెనకున్న వాళ్ళకి వేసి వాళ్ళైతే అన్నీ కూడా పూర్తి చేయాలి. పూర్తి చేసినప్పుడు వాళ్ళకైతే 2 బకెట్స్ ఉంటాయి. ఆ బకెట్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అయితే నింపేసేయాలి. దాంట్లో అయితే 4 బాల్స్ ఉంటాయండి. అంటే ప్రతి డ్రమ్‌లో కూడా 2 బాల్స్ అయితే ఉంటాయి. ఆ 2 బాల్స్ తీసుకొని వచ్చేసి బాస్కెట్‌లో పెట్టి అది హుక్ ఉంటుంది. ఆ హుక్‌కి తగిలించేస్తే కిందికి లాగినామంటే రేస్ ద ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ అయితే రేస్ అవుతుంది. ఇది మామూలుగా టాస్క్ వచ్చేసి అర్థమైందని అనుకుంటున్నాను. టాస్క్ అంతా కూడా పూర్తి చేసేసారు కంప్లీట్‌గా. పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ టీమ్ అయితే గెలుస్తుందండి. రేస్ ద ఫ్లాగ్ టీంలో వచ్చేసి ఆరెంజ్ టీం అయితే గెలుస్తుంది ఇక్కడ. ఇంకా తనుజ అయితే విన్ అవుతుందండి. అంటే ఆరెంజ్ టీంలో నుంచి ఎవరు గౌరవ్ ఇంకా ఇమాన్యుయల్ అయితే ఆడతారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఇంకా ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు. చాలా బాగా ఆడారండి. గౌరవ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే కాన్ఫిడెంట్‌గా అలాగే చాలా బాగా అయితే ఆడాడు. ఆడిన తర్వాత తనుజ అయితే చెప్తా ఉంటది. ఇక్కడ వచ్చేసి ఎంత కన్నింగ్‌గా గేమ్ అయితే ఆడారంటే వీళ్ళు తనుజ కానివ్వండి, ఇమాన్యుయల్ కానివ్వండి. పాపం గౌరవ్ అంత బాగా ఆడినప్పటికీ కూడా నాకే కావాలి సేఫ్టీ కార్డ్ అని చెప్పేసి వీళ్ళిద్దరైతే గొడవ పడతా ఉంటారు. గొడవ పడతా ఉండి అందరైతే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. ఇమాన్యుయల్ అప్పుడు ఏమంటారంటే, నేను 2 రోజుల నుంచి అయితే కష్టపడుతూనే ఉన్నాను. గేమ్ ఆడుతూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా సేఫ్టీ కార్డ్ నాకే కావాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే చెప్తా ఉంటాడు. ఇంక తనుజ వచ్చేసి నాకే కావాలి సేఫ్టీ కార్డ్. నేను కూడా కంటెండర్‌షిప్ కావాలనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి తనుజ అయితే అంటా ఉంటది. ఇక్కడ గౌరవ్ పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇతను గౌరవ్ ఏం చెప్పాడంటే ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు
ఓడిపోయినప్పుడు మీకే సేఫ్టీ కార్డ్ కావాలి, అప్పుడు నేనే రిస్క్లో ఉండాలి. సెకండ్ గెలిచినప్పుడు మీకే సేఫ్టీ కార్డ్ కావాలి, నేనే రిస్క్లో ఉండాలి. అలాగే థర్డ్ నేను విన్ అయ్యాను, నాకు సేఫ్టీ కార్డ్ ఇవ్వకుండా ఇప్పుడు కూడా మీ ఇద్దరే పంచుకుంటాను అని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ మీకైతే వచ్చేసాయి, అంటే తనుజాకి ఇమాన్యుల్కి ఇద్దరికి మీకు సేఫ్టీ కార్డ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మా ఛాన్స్, మా టర్న్ వచ్చింది కదా, నాకు రాముకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది ఈ డిస్కషన్ చేసుకోవడానికి కానివ్వండి, ఆ సేఫ్టీ కార్డ్ రావడానికి మాకు మాత్రమే ఛాన్స్ ఉంది కదా, మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని చెప్పేసి ఏవైతే పాయింట్స్ పెట్టాయో 100కి 100% కరెక్ట్గా అయితే చెప్పారండి. చాలా కన్నింగ్గా అయితే గేమ్ ఆడుతున్నారు. ఇమాన్యుల్కి అస్సలు బుద్ధి లేదేమో అనిపించిందండి, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, మళ్ళా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి గెలవాలనేసి అనుకుంటున్నాడు. గెలవాలనుకోవడం కరెక్టే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అనేది రావాలి కదా, అలా రాకుండా గౌరవ్ని అయితే తొక్కేసి, అంటే గౌరవ్ కూడా కెప్టెన్ అయ్యాడులేండి, అది కాదు విషయం ఇక్కడ, కానీ అందరికీ ఛాన్స్ అనేది రావాలా, ఇక్కడ కన్నింగ్గా గేమ్ ఆడినారేమో వీళ్ళిద్దరు అనేసి నా అభిప్రాయము. మీరేమంటారో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అందరూ కూడా ఇలా కొట్టుకొని సస్తా ఉంటే వాళ్ళందరూ కూడా, రాము వచ్చేసి ఆరాంగా కూర్చొని నాకు ఏమీ వద్దు సార్, నేను హౌస్లో నుంచి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏం మాట్లాడకుండా అసలు చాలా కామ్గా అయితే ఉన్నారండి. దీని గురించి ఒక అంటే ఎపిసోడ్లో కానివ్వండి, హాట్స్టార్లో వీటిల్లో ఏటిల్లో కూడా ఈ క్లిప్ అయితే వేయలేదు. మామూలుగా అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అని చెప్పేసి యూట్యూబ్లో కొన్ని సీన్స్ అయితే వదులుతూ ఉంటారు కదా స్టార్ మా వాళ్ళు, దాంట్లో వచ్చేసి చాలా ఫన్నీగా అయితే చేశారు ఇమాన్యుల్, రీతు వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళమ్మ ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీ వీక్లో వాళ్ళమ్మ వస్తుందో అప్పుడు నేను కూడా వచ్చేస్తానమ్మా మీతో పాటి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అని చెప్పేసి చాలా ఫన్నీ వేలో అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అందరూ కూడా కొట్టుకొని అలా చేసి ఇలాగ చేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి నాకేం వద్దు అని చెప్పేసి తనుజ బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గౌరవ్ ఇంకా ఇమాన్యుల్ కూడా నాకు కూడా ఏం వద్దు అని చెప్పేసి బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు, మీరే తీసుకోండి నాకేం అవసరం లేదు అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతే ఇంకా లాస్ట్కి వచ్చేసి గౌరవ్కి అయితే సేఫ్టీ కార్డు ఇస్తారు. ఇంకా అందరికి కూడా అనౌన్స్ అయితే చేస్తారు, మా టీం ఆరెంజ్ టీం గెలిచిన సందర్భంగా మేమైతే గౌరవ్కి ఇలాగా సేఫ్టీ కార్డ్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అని చెప్పేసి సేఫ్టీ కార్డ్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ అయితే అయిపోతుంది, పాట అయితే వస్తుంది, వేర్ ఇస్ ద పార్టీ అని చెప్పేసి వీరయ్య సినిమాలో ఒక పాట అయితే వస్తుంది, దానికి అందరు కూడా డ్యాన్స్ అయితే వేస్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన ఇమాన్యుల్ డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారు. దేని గురించి అంటే ఆల్రెడీ సాయిని అయితే రెబల్స్ తీసేశారు అని చెప్పేసి టాక్ అయితే ఇచ్చారు కదా, అప్పుడు సాయిని ఎవరు తీసుంటారు, రెబల్ ఎవరు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. రెబల్ ఎవరు అని చెప్పేసి డిస్కషన్ మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నిఖిల్ గౌరవ్ డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఎలిమినేట్ దివ్య అయితే బాగుండేది, అంటే వీళ్ళిద్దరికీ తెలుసు కదా రెబల్స్ వీళ్ళే అని చెప్పేసి, సో దాని గురించి దివ్య ఎలిమినేట్ అయితే బాగుంటుంది అన్న సెన్స్లో గౌరవ్ వచ్చేసి నిఖిల్కి అయితే చెప్తా ఉంటాడు. ఇంకా రాము వచ్చేసి చాలా ఇమ్మెచ్యూర్, అంటే రాముని పిల్లోడు అనేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ చాలా మెచ్యూర్గా అయితే ఆలోచిస్తూ ఉంటారు, అతనే రెబల్ అయి ఉండొచ్చు అని చెప్పేసి సంజన ఇమాన్యుల్తో అయితే చెప్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఇమాన్యుల్ సంజన గారు దివ్య ఇమాన్యుల్ ఏం మాట్లాడుకుంటా ఉంటారు, సంజన గారు ఎందుకో ఈ మధ్య చాలా కామ్గా ఉన్నారు, సో దానివల్లనే ఆమె రెబల్ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి దివ్య ఇంకా ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి ఒకరే ఒక రెబల్ ఉన్నారు కదా, అది మీరే ఏమో అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని ఇంకా సంజన గారు అయితే అడుగుతూ ఉంటారండి. పాలు తీసేసింది మీరేనా అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని సంజన అయితే అడుగుతుందండి. అబ్బే లేదండి నేను కాదండి అని ఎంత క్యూట్గా ఎంత ఇన్నోసెంట్గా అయితే చెప్తున్నాడో సుమన్ శెట్టి గారు. ప్రామిస్ వేయండి అంటే ప్రామిస్ ఎందుకులేండి, ఇప్పుడు ప్రామిస్ వేస్తేనే నమ్ముతారన్న ఫేసే అలాగా ఉంటుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అంటే సంజన గారు ఏమంటారు, సుమన్ అన్న ఇలాగ టాస్కే ఇలాగైతే ఉంది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అన్నట్లుగా ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ దివ్య డిస్కషన్ రెబల్ ఎవరు అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే ఎవరై ఉంటారు రెబల్ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రీతు ఇమాన్యుల్ రాము నాకు గ్రీన్ కార్డ్ కూడా వద్దు అన్నావు కదా, సో దాని మీద నాకైతే డౌట్గా ఉంది నీ మీద అని చెప్పేసి రామునైతే వీళ్ళు రెబల్స్ అనేసి అనుకుంటా ఉంటారు. నెక్స్ట్ బర్నీ గారు వచ్చి సంజన గారికి అయితే చెప్తా ఉంటారు, సంజన గారు మీరు చెప్పారు కదా రెబల్ ఎవరు అని,
నన్ను రెబల్స్ ఎవరు బెదిరించలేరు, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసేయబడ్డాను కదా అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్తా ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రెబల్ ఒక్కరే కదా, ఒక్కరే ఉన్నారు అని చెప్పేసి కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి గారు, భరణి అందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. రెబల్ దివ్య అని భరణి డౌట్. ఎందుకంటే మామూలుగా అన్ని డిస్కషన్స్లో చూస్తూ ఉన్నట్లయితే ఫోన్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా కామ్గా క్యూట్గా యాక్టింగ్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ దివ్యలో గమనించి బర్నీ గారు ఏమంటారంటే నాకు దివ్య మీదే డౌట్గా ఉంది అని చెప్పేసి బర్నీ గారు అయితే అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ వచ్చి ఇమాన్యుల్ని అయితే అడుగుతూ ఉంటారు, ఒకవేళ నువ్వే రెబల్ అయితే నన్ను తీయొద్దు అని చెప్పేసి ఒకరినొకరు అయితే అడుక్కుంటా ఉంటారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి ఇమాన్యుల్ని, ఇమాన్యుల్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకంటే నేను నామినేషన్స్లో ఉన్నాను కదా, సో నన్ను అయితే తీయద్దండి అని చెప్పేసి సుమన్ శెట్టి గారు చాలా క్యూట్గా అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా రాము చేతిలోకి గన్ ఇచ్చారు కాబట్టి ఎలా పడితే అలాగా కాల్ చేస్తాను ఆళ్లే వాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నిఖిల్ సుమన్ శెట్టితో వచ్చి రెబల్ మీరే అని సుమన్ చెప్తున్నారు, రెబల్ లుక్ చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో అని చెప్పేసి నిఖిల్ ఇంకా రాము, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా కెమెరా ముందు అయితే నిలబడుకొని అందరు కూడా డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ ఇంకా తనుజ వచ్చేసి ఏమైంది, ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఇమాన్యుల్కే ఉన్నాయి కదా, ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా, మళ్ళీ ఎందుకు పోరాడుతున్నారు, ఒకవేళ మేమిద్దరిలో ఉంటే నన్నే సపోర్ట్ చెయ్యి, నేను ఎప్పుడైనా తక్కువగా అనిపించానా నీకు, మన ఇద్దరం కూడా గేమ్ ఆడాం కదా, అప్పుడు ఎప్పుడైనా నీకు అనిపించిందా అంటే లేదు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తా ఉంటారు. గెలవడము ఇంపార్టెంట్, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం గెలవడమే కదా అని చెప్పేసి తనుజ అయితే చెప్తా ఉంటుందండి. నెక్స్ట్ రాము వచ్చేసి రీతుకి ఇవ్వండి, రాము వచ్చేసి ఫోన్ ఎత్తుతాడండి, అంటే ఫోన్ కాల్ అయితే వస్తుంది. రాము ఎత్తినప్పుడు మీరు పరిగెత్తిన స్టైల్ని ఏమంటారు రాము అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు, బిగ్ బాస్ ఇది కామెడీ బిగ్ బాస్ అనేసి చెప్తా ఉంటారు. ఫోన్ రీతుకి ఇవ్వండి అంటే ఇంకా రీతు పక్కనే ఉంటుంది, రీతు మాట్లాడుతుంది. ఏంటంటే సీక్రెట్ టాస్క్, రెండో టాస్క్ ఏంటంటే ఇమాన్యుల్ ఫోటోని మీరు దాచిపెట్టాలి, ఎవరు చూడకుండా. ఈ టాస్క్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా మీరు చేస్తే దీనికి మళ్ళీ మీకు ఒక పవర్ అయితే వస్తుంది, ఎలిమినేట్ చేసే పవరు. ఎవరికంటా కూడా పడకూడదు. ఒకవేళ గేమ్ అయిపోయి టాస్క్ అంతా పూర్తి అయిపోయినా కూడా మీరైతే చెప్పకూడదు ఎక్కడ దాచిపెట్టాను, నేనే దాచిపెట్టాను అనే సంగతి ఎవరికి కూడా చెప్పకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెబల్స్ ఎవరెవరు అనుకుంటున్నారో మీరు ఇంకా వాళ్ళ నేమ్స్ అయితే చెప్పండి, ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి. ఇంకా వాళ్ళల్లో ఎవరైతే ఎక్కువ ఓట్స్ అయితే వస్తాయో వాళ్ళని రెబల్స్ అంటే వాళ్ళని కంటెండర్షిప్ నుంచి తొలగించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా ఒక్కొక్కరుగా పేర్లు అయితే చెప్తా ఉంటారు, ఎందుకు అనేసి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రాము వచ్చేసి సంజన గారు అనేసి చెప్తారు. సంజన గారు ఆల్రెడీ పోయారు, అయినా కూడా రాము సంజన గారి పేరే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గౌరవ్ పేరు అయితే చెప్తా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో కన్నింగ్గా ఆడుతున్నాడు, దొరికిపోతానేమో అనేసి భయంలాగా అయితే బిహేవ్ చేస్తున్నారు, భయపడుతున్నాడు అని చెప్పేసి గౌరవ్ పేరు అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ గౌరవ్ పేరు చెప్తారు, గౌరవ్ వచ్చేసి ఇమాన్యుల్ పేరు చెప్తారు, దివ్య వచ్చేసి గౌరవ్ పేరు చెప్తుంది. అంటే సేఫ్టీ కార్డు ఉన్నా కూడా నాకే కావాలి అనేసి గొడవ పడుతున్నాడు కదా, అంటే మామూలుగా సేఫ్టీ కార్డు కావాలని అంటున్నాడంటే ఇతను రెబల్ కాదేమో అని మేము అనుకోవాలన్నట్లు యాక్టింగ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి దివ్య అయితే చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సుమన్ శెట్టి గారు గౌరవ్ పేరే చెప్తారు, సాయి వచ్చేసి ఇమాన్యుల్ పేరు చెప్తారు, నిఖిల్ వచ్చేసి రీతు పేరు అయితే చెప్తా ఉంటుంది. చెప్తాడు ఎందుకంటే మంచిగానే గెస్ చేశారు, అంటే రెబల్ నిన్నటికి ఈ రోజుకి రెబల్ అయితే మారిపోయారు అని చెప్పేసి బిగ్ బాస్ కూడా చెప్తారండి. చెప్పినప్పుడు రీతు పేరు అయితే నిఖిల్ చెప్తారు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా క్యూట్గా అయితే ఉంది, ఏం సంబంధమే లేకుండా అనేసి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ గౌరవ్ పేరు అయితే చెప్తారు, ఎందుకంటే మొన్న నా పేరు చెప్పావు కదా దానికి సంబంధించి రివెంజ్ ఇది అనేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు గౌరవ్ పేరే చెప్తారు, రీతు గౌరవ్ పేరే చెప్తుంది, సంజన గారు గౌరవ్ పేరే చెప్తారు, ఇంకా కళ్యాణ్ మాత్రం ఇమాన్యుల్ పేరు అయితే చెప్తారండి. ఇవన్నీ క్వాలిఫై చేసుకొని బిగ్ బాస్ అయితే తీసుకొని ఎవరినైతే కంటెండర్షిప్ నుంచి తొలగిస్తున్నామంటే ఎక్కువ ఓట్స్ వచ్చింది కూడా గౌరవ్కే, అలాగే రెబల్స్ నుంచి తొలగించిన వాళ్ళు ఇలాగ కంటెండర్స్ అవ్వకుండా ఇలాగ ఓట్స్ వేసి తీసేసిన వాళ్ళు పేర్లన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది.
జరుగుతుంది. ఎవరెవరంటే గౌరవ్, కళ్యాణ్, డెమాన్ పవన్, సాయి, సంజన, నిఖిల్ అయితే ఎలిమినేట్ చేసి ఓట్స్ వేసి ఎలిమినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే రెబల్స్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ పేర్లు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య, సుమెను వీళ్ళు వచ్చేసి రెబల్స్. సో ఎవరు కనుక్కోలేదు కాబట్టి వీళ్ళు వచ్చేసి కంటెండర్షిప్లోకి క్వాలిఫై అయ్యారు అనేసి చెప్తారు. ఇంకా రీతు ఫెయిల్ అయింది, అయినా కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లకి ఛాన్స్ ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భరణి, ఇమాన్యుల్, రాము, తనుజ, రీతు వీళ్ళ నలుగురు కాదు, వీళ్ళ 5 మందిలో నుంచి చర్చించుకొని ఒకరైతే డిస్క్వాలిఫై చేసుకోవాలి. అంటే 4 నేమ్స్ మాత్రమే బిగ్ బాస్కి చెప్పాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు ఇక్కడ తన పైన తను స్టాండ్ తీసుకోకుండా లేదు నేను వెళ్ళిపోతాను నాకేం అవసరం లేదు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అని చెప్పేసి రాము వెళ్ళిపోవడము. ఇంకా తనుజ వచ్చేసి నీ మీద నువ్వు స్టాండ్ తీసుకోకుండా చేస్తున్నావేంటి, ఇంత కేర్లెస్ ఏంటి, నాకు నిన్ను చూస్తా ఉంటే బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి తనుజ కూడా చెప్తా ఉంటదండి. ఆయన కూడా ఏ మాత్రం స్టాండ్ తీసుకోకుండా రాము వచ్చేసి నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి రాము అయితే వెళ్ళిపోవడం జరిగిందండి. ఇక్కడ కూడా గివ్ అప్ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి భరణి, తనుజ మీకు రీతుకి సపోర్ట్ చేయండి. బికాస్ ఎందుకంటే మాట ఇచ్చారు కదా, మీరు చాలా సార్లు నాతో చెప్పింది, మాట ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అనేసి చాలా సార్లు చెప్పింది కదా. సో మీరు రీతుకి సపోర్ట్ చేయండి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అని చెప్పేసి తనుజ వచ్చేసి భరణి గారితో అయితే చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సుమను, దివ్య, బర్నీ గారు, తనుజ, ఇమాన్యుల్, రీతు వీళ్ళందరూ వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఆడతారు అని చెప్పేసి చెప్పారు. ఇంకా రీతుని ఇమాన్యుల్ వచ్చేసి రీతుని సపోర్ట్ చేయమని అయితే అడుగుతూ ఉంటుంది. రీతు వచ్చేసి ఇమాన్యుల్ దగ్గరికి ఇమాన్యుల్ ఏం చెప్తాను, నేను కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లోనే ఉన్నానమ్మా అని చెప్పేసి రీతుతో అయితే ఇమాన్యుల్ చెప్తా ఉంటాడండి. నెక్స్ట్ వచ్చేసరికి కనీసం ఒక్కసారి కూడా నాకైతే సపోర్ట్ చేయలేదు కదా, సో ఇప్పుడన్నా నన్ను సపోర్ట్ చెయ్యి అని చెప్పేసి రీతు అయితే ఇమాన్యుల్తో అయితే అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సాయిని కూడా అడుగుతుంది రీతు వచ్చేసి, ఇప్పుడు ఆల్రెడీ నేనే నిన్ను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేసాను అని తెలిసిన తర్వాత ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు సపోర్ట్ చేయరు. కానీ రీతు వెళ్ళేసి సాయిని అయితే అడుగుతుంది సపోర్ట్ చేయంటే, ఎక్కడ కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా, సో నేను ఎందుకు నీకు సపోర్ట్ చేయాలి అనేసి ఫస్ట్ అయితే అంటాడు. దాని తర్వాత సరేలే సపోర్ట్ చేస్తాలే అని మళ్ళీ సాయి అయితే సపోర్ట్ చేస్తారు. అందరికి కూడా చెప్తారు సాయిని దొబ్బేసింది నేనే అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మారుతి సుజుకి కార్ దగ్గర నుంచి ఇంకా సెకండ్ ఫోటో అయితే అంటే మెమరీ లాగా సెకండ్ ఫోటో అయితే వస్తుంది. వాళ్ళ బోర్డులో అయితే పెట్టుకొని అయితే చూస్తూ ఉంటారు. ఇంతే అండి ఈ వీడియో. ఇక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. రివ్యూ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఓకే అండి, బాయ్.